హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదుర్పే శుభవార్త. రైతులకు రుణమాఫీ డబ్బులు ఎప్పుడు క్రెడిట్ అవుతున్నాయి? లక్షన, లక్ష పైన, 2 లక్షల, మరి ఎన్ని కోట్ల నిధులు విడుదలయ్యాయి? మరి ఎవరెవరికి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారు? మరి ఆ, ఎవరెవరికి ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? మరి ఎవరెవరు క్రాప్ లోన్ తీసుకున్న వారికి మరి అవుతున్నాయా? గోల్డ్ లోన్ తీసుకున్న వారికి అవుతున్నాయా? ల్యాండ్ పేపర్స్ కూడా రుణాలు తీసుకున్న వారికి అవుతున్నాయా? మరి ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది? మరి ఎంత అమౌంట్ అవుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ ద్వారా వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. లైక్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త అండి. రుణమాఫీ డబ్బులు అయితే లక్ష పైన 2 లక్షలు వరకు అయితే చేస్తున్నారు. 2018లో ఎవరైతే రుణాలు చేశారో, క్రాప్ లోన్ తీసుకొని, ల్యాండ్ పేపర్స్ తీసుకొని రుణాలు చేశారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వేరు వేరు బ్యాంకుల్లో 2 లక్షలు, లక్ష 2 లక్షలు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క 2018లో ఎవరైతే రుణాలు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే మీకు రుణమాఫీ అయితే చేస్తాము ఈరోజు జనవరి 2వ వారంలో ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వెంటనే పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో ఉండాలి. వెంటనే మీరైతే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి వెంటనే తెలుసుకొని సబ్మిట్ చేయండి. బ్యాంకుకు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఏమీ లేదు, ఆధార్ కార్డ్ ఐడి. వెంటనే మీ ఈ సెంటర్లో, ఫ్రీ సెంటర్లో అయితే 15-20 రూపాయలు పెడితే చేస్తారు. ఫ్రీ సెంటర్లో కూడా చేస్తారు. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. చూసారు కానీ ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఈ